హలో డిజిటల్ పీపుల్. ఈ వీడియోలో 4 అన్‌నోటిస్డ్ బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇందులో ఫస్ట్ ఐడియా వచ్చేసరికి సి2సి డెలివరీ. సి2సి అంటే కస్టమర్ టు కస్టమర్. సాధారణంగా మనం ఆన్‌లైన్‌లో వస్తువులు కొన్నప్పుడు అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ ఇవన్నీ మనకి వస్తువులు డెలివర్ చేస్తా ఉంటాయి కదా! అలా డెలివర్ చేసేటప్పుడు చూస్తే అమెజాన్ వాళ్ళు, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు రారు. మీరు అబ్జర్వ్ చేస్తే గనక థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కంపెనీస్ వస్తాయన్నమాట. సో, వాళ్ళేంటి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో టై అప్ అవుతారు. ఆర్డర్స్ వచ్చినప్పుడు డెలివర్ చేస్తా ఉంటారు. సో, ఎందుకంటే లాజిస్టిక్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ ఈ కామర్స్‌లో. అంటే చాలా హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. దానికి తగ్గట్టు సర్వీసెస్ అయితే లేవన్నమాట. అందుకని థర్డ్ పార్టీ వాళ్ళ మీద ఆధారపడుతుంటారు. సో, పెద్ద కంపెనీస్ కాబట్టి అవి కస్టమర్స్‌ని రీచ్ అవ్వాలి అంటే గనక లాజిస్టిక్ కంపెనీస్ యొక్క హెల్ప్స్ అయితే తీసుకుంటున్నాయి. వాళ్ళతో బిజినెస్ చేస్తున్నాయి. అదే ఒక కస్టమర్ ఇంకో కస్టమర్‌కి ఏదైనా ప్రొడక్ట్ సెల్ చేసేటప్పుడు అక్కడ లాజిస్టిక్స్ ఎలాగా? సో, సి2సి అంటే కస్టమర్ టు కస్టమర్ ఎక్కడ ప్రొడక్ట్ సెల్ చేస్తాడంటారా? మనకు తెలుసు అవి. అవేంటి అంటే ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్, వీటన్నిటికంటే పెద్దదొచ్చేసరికి వాట్సాప్. చాలామంది వాట్సాప్‌లో కూడా సెల్ చేస్తా ఉంటారు. ఈ ప్లాట్‌ఫార్మ్స్ అన్నిట్లోనూ ఒక కస్టమరు తన ప్రొడక్ట్ వేరే కస్టమర్‌కి అమ్ముతాడు. అది మామూలుగా సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్ కావచ్చు, క్విక్కర్, ఓఎల్ఎక్స్ లాంటి వాటిల్లో, లేదు డైరెక్ట్ మంచి ఫస్ట్ హ్యాండ్ గానీ, నార్మల్ ప్రొడక్ట్ ఇప్పుడు ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ డైరెక్ట్ ప్రొడక్ట్సే అమ్మొచ్చు. కానీ ఒక కస్టమర్ ఇంకో కస్టమర్‌కి అమ్మేటప్పుడు ఈ లాజిస్టిక్స్ అనేది చాలా పెద్ద తలకాయ నొప్పి. ముఖ్యంగా ఇళ్లల్లో బిజినెస్ చేసుకునే వాళ్ళకి, హోమ్ బిజినెస్ అంటే చాలామంది ఏంటి అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ, అట్లానే సోప్స్ కానీ, కేక్స్ గానీ ఇలాంటివి సెల్ చేసే వాళ్ళకి, వాళ్ళు అమ్మటం అయితే వచ్చు కానీ దాన్ని డెలివర్ చేయడం వచ్చేసరికి చాలా కష్టపడతా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈ సి2సి డెలివరీ అనేది చాలా నీడ్ ఉందండి. మీరు గనక లాజిస్టిక్స్ చేయగలము, లాజిస్టిక్స్ మీద కాన్సంట్రేట్ చేస్తా ఉంటే గనక రెగ్యులర్ లాజిస్టిక్స్ చేసే బదులు ఈ సి2సి మార్కెట్‌ని ఆక్యుపై చేయండి. అండ్ సెకండ్ ఐడియా వచ్చేసరికి ఆన్ డిమాండ్ పర్సనల్ చెఫ్ అండి. చాలా మందికి ఏంటి అంటే ఈ రెస్టారెంట్స్‌లోను వీటిల్లోను పెద్ద పెద్ద హోటల్స్‌లోను చెఫ్స్ ఉంటారు గదా! సో, ఈ చెఫ్స్ చేత వండించుకోవాలి అని చెప్పి చాలా కోరికైతే ఉంటదనమాట. మరీ పెద్ద హోటల్స్ కాకపోయినా గానీ ఒక మీడియం లెవెల్ హోటల్‌లో చెఫ్స్ చేత వండించుకోవాలి అని జెప్పి. సో, ఆ స్టైల్ ఆఫ్ ఫుడ్ తినాలి అని జెప్పేసి. సో, ఈ పాండమిక్ సిట్యుయేషన్ తర్వాత ఏమైంది, చాలామంది ఇళ్లల్లో వర్క్ చేసుకోవడంతో వాళ్ళు బిజీ అయిపోవటంతో వాళ్ళు రెగ్యులర్ వంట చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి వర్క్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయిందనమాట. సో, ఇలాంటి టైంలో ఈ పర్సనల్ చెఫ్ అనే దానికి ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిందండి. చాలామంది వెతుకుతున్నారు కూడా. సో, మీరేం చేయొచ్చంటే ఒక యాప్ పెట్టేసి కొంతమంది చెఫ్స్‌ని అగ్రిగేట్ చేసి వాళ్ళందరిని దీంట్లో లిస్ట్ చేసి, సో, ఆర్డర్స్ తీసుకొని, అంటే ఇప్పుడు ఎవరైనా ఒక చెఫ్ చేత వండించుకోవాలి అంటే గనక మీ యాప్‌లో ఆర్డర్ పెడతారు. సో, ఆ చెఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అన్నీ వండేసి వస్తారు. అంటే కొంతమంది సామాన్లు ఈ 2 విధాలుగా ఉంటదండి. వాళ్ళే సామాన్లు కొనేసి జస్ట్ చెఫ్‌ని పిలుస్తారు. ఇంకొంతమంది ఏంటంటే సామాన్లు కూడా చెఫ్ వీళ్ళని తీసుకురమ్మంటారు. అంటే సరుకులు ఇవన్నీ. సో, చెఫే ఏం చేస్తాడు, ఆ సరుకులన్నీ పర్చేస్ చేసి ఎళ్లి వండేసి అంటే దాన్ని బట్టి చార్జెస్ అయితే ఉంటాయి. అలానే ఇది కేవలం ఇండివిడ్యువల్ కంటే కూడా స్మాల్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు, పార్టీస్ ఉన్నప్పుడు, కిట్టి పార్టీస్, ఇట్లాంటప్పుడు ఇంకా బాగా నీడ్ ఉంటదండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎస్పెషల్లీ చెఫ్ కోసమే చూస్తుంటారు. ఎవరైనా చెఫ్ వచ్చి ఇంటికొచ్చి వండి పెడితే బాగుండు అని. ఇప్పటికే కొంతమంది ఏంటి అంటే కాంటాక్ట్స్ మీద అలా తెలిసిన వాళ్ళని పిలిచి వండించుకుంటా ఉంటారు. బట్ అందరికీ అట్లా కాంటాక్ట్స్ ఉండవు కాబట్టి సర్వీస్ కోసం చూస్తా ఉంటారు కాబట్టి. సో, మీరు గనక యాప్ ఇది ప్లాన్ చేసుకుంటే గనక డెఫినిట్‌గా చాలా హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీ బిజినెస్‌కి సంబంధించిన వెబ్‌సైట్ హోస్ట్ చేసుకోవడానికి మంచి హోస్టింగ్ కంపెనీ కావాలి కదండీ! సో, హోస్టింగర్ అలాంటి కంపెనీ మన ఆడియన్స్‌కి స్పెషల్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఆఫర్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లోను ఫస్ట్ కామెంట్‌లోను పిన్ చేస్తాను. స్పెషల్ ఆఫర్‌తో పాటు ఒక కూపన్ ఉంటదండి. ఆ కూపన్ అప్లై చేస్తే గనక మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఏంటి అంటే ప్రీమియం ప్యాకేజ్ అనేది సరిపోతదండి. దీంట్లో మల్టిపుల్ వెబ్‌సైట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. చూస్ ప్లాన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి సో నేను ఏదైతే కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తానో ఆ డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఆ కూపన్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. స్పెషల్ ఆఫర్ కూపన్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా థర్డ్ అన్నోటిస్డ్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి డ్రోన్ రిపేర్ సర్వీస్. మామూలుగా మనకి ఇండియాలో ఏంటి అంటే ఇంకా ఈ డ్రోన్ బిజినెస్ అనేది అంత డిమాండ్, అంత హ్యూజ్‌గా క్రియేట్ అవ్వలేదు గానీ డెఫినిట్‌గా క్రియేట్ అవుతదండి. ఇప్పుడు మీరు గమనిస్తే గనక చాలామంది ట్రావెలర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, అగ్రికల్చర్‌లో కావచ్చు, అట్లానే ఫుడ్ డెలివరీస్‌లో కావచ్చు, డ్రోన్స్ అనేవి వాడుతూనే ఉన్నారు. మామూలుగా అమెరికా లాంటి దేశాల్లో అయితే గనక బిజినెస్ అనేది ఇప్పటికే బాగా ఊపందుకుంది. బట్ ఇండియాలో కొద్దిగా టైం పడతది. కానీ ఇది పర్ఫెక్ట్ టైం అండి. ఎందుకు అంటే
మీరు గమనిస్తే చాలామంది డ్రోన్స్ అయితే పర్చేస్ చేయగలుగుతున్నారు, కానీ వాటికి ఏదైనా దెబ్బలు తగిలినా కానీ, ఆ డ్రోన్స్ కింద పడిపోతున్నా కానీ, సో ఆ డ్రోన్స్కి ఏదైనా రిపేర్స్ వచ్చినా కానీ, టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళు సాల్వ్ చేసుకోలేరు. సో అట్లానే అమ్మే కంపెనీస్ దగ్గరికి వెళ్ళలేరు, చాలామంది ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు. సో వాళ్ళకి రిపేర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. సో మీరేం చేయొచ్చు అంటే, ఆ డ్రోన్ రిపేర్ కనుక మీరు నేర్చుకొని ఉంటే ఒక సర్వీస్ లాగా ప్రొవైడ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం కన్సల్టింగ్ లాగా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఎలాంటి డ్రోన్స్ కొనాలి, ఎంత ప్రైస్ రేంజ్లో కొనాలి, వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు డ్రోన్ రిఫర్ చేయటం. సో ఈ రిపేరు, ఈ కన్సల్టింగ్ సర్వీసెస్ ఫర్మ్ అనేది మీరు ఖచ్చితంగా అంటే ఇప్పటికిప్పుడు మీకు వెంటనే లక్షలు క్రియేట్ చేయకపోయినా కానీ డెఫినెట్గా ఫ్యూచర్ అంతా దీనిదే, డ్రోన్స్దే కాబట్టి డెఫినెట్గా అది మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అవుతుంది. చాలామంది ఇది గుర్తించట్లేదు, అసలు డ్రోన్స్ గురించి పట్టించుకోవట్లేదు, ఎస్పెషల్లీ రిపేర్ సర్వీస్ గురించి. డెఫినెట్గా మీరు దాని మీద ఒక లుక్ వేయండి. అండ్ ఇంకా ఫోర్త్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ప్లాంట్స్ సెల్లింగ్ ఈ-కామర్స్ స్టోర్. సాధారణంగా చాలామందికి మొక్కలు పెంచుకోవడం అనేది హాబీ, ఇంట్రెస్ట్. అయితే ఈ రోజు ఏమైపోయింది, ఆ హాబీ ఇంట్రెస్ట్ కంటే అవసరంగా మారిపోయింది అనమాట. హెల్త్కి సంబంధించినవి కావచ్చు, అంటే ఆరోగ్యానికి మంచిది అనుకున్నాయి, లేదా కూరగాయల మొక్కలు. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇళ్లల్లో ఖచ్చితంగా పెంచుకుందాం అన్న ఇంట్రెస్ట్, అవసరం పెరిగిపోయింది. ఎస్పెషల్లీ ఇట్లా కూరగాయల మొక్కలు ఇవి చూసుకుంటే కనుక బయట ఎందుకు, మనమే పెంచుకొని మనమే వండుకుందాం అన్న దీంట్లో ఉందన్నమాట. ఇంకా వీటితో పాటు అరుదైన మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ ఇవన్నీ పర్చేస్ చేస్తూ ఉంటారు. అంటే నర్సరీస్కి వెళ్తారు, అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే సిటీస్లో కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఏంటి అంటే, కావాల్సిన మొక్కలు కొన్నిసార్లు దొరకవు, లేదా చాలా దూరం ట్రావెల్ చేసి అవన్నీ తెచ్చుకోవాలి బైకుల మీద, వీటి మీద చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే కనుక, ఒక అగ్రిగేటర్ ప్లాట్ఫామ్, అంటే ఈ మొక్కలన్నీ కూడా, ఈ మొక్కలు అమ్మే వాళ్ళని అందరినీ కూడా, సెల్లర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద లిస్ట్ చేయండి. ఇప్పుడు అమెజాన్ ఎలా అయితే ఈ-కామర్స్లో మామూలుగా వస్తువులు అమ్మే వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీద లిస్ట్ చేసింది, అలాగా ఈ మొక్కలు అమ్మే నర్సరీస్ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్లో లిస్ట్ చేయండి. సో అక్కడ యూజర్ వచ్చినప్పుడు అక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి తనకు కావాల్సిన ప్లాన్స్ ఇవన్నీ కూడా తను అక్కడ పర్చేస్ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ఈ నర్సరీస్ కానీ ఎవరైతే ఈ ప్లాన్స్ అమ్ముతుంటారో వాళ్ళ నుంచి ఛార్జ్ చేయొచ్చు. లేదు అంటే కనుక డైరెక్ట్ కస్టమర్స్ నుంచే డెలివరీస్ కానీ, లేదా ఎక్స్ట్రా ఛార్జ్ అనేది మీరు చేయొచ్చు. అంటే ఆ బిజినెస్ మోడల్ ఎలా సూట్ అయితే అలా మీరు అయితే మలుచుకోవచ్చు. బట్ నార్మల్ టైంలో ఏంటి అంటే, ఎక్కడ దొరకని ప్లాన్స్ కానీ, లేదా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి అనుకునే కానీ, అవన్నీ కూడా మీ వెబ్సైట్లో ఉన్నాయంటే కనుక డెఫినెట్గా యూజర్స్ వాళ్ళ మౌత్ టాక్తో మీ వెబ్సైట్ని ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ అయితే ఉంది. డెఫినెట్గా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అవుతుంది ఇది యాప్ అనమాట. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, మంచి థాట్ ప్రొవోకింగ్ అయితే ఇచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో ఇంకోసారి కలుస్తాను. అంతవరకు సజెషన్ మీరు కిరణ్. థ్యాంక్ యూ.